ఈరోజు వీడియోలో నేను మీకు లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏవైనా కండిషన్ ట్రూ అయినప్పుడు లేదా ఫాల్స్ అయినప్పుడు దాన్ని ట్రూ ఆర్ ఫాల్స్ రాయడాన్ని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కండిషన్ ఇంకో కండిషన్ రెండు కండిషన్లు సాటిస్ఫై అయినప్పుడే మనకు ట్రూ రాయాలి అని అన్నప్పుడు అండ్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ అనే లాజికల్ ఆపరేటర్. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు ట్రూ రాయాలి అన్నప్పుడు ఆర్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. లేదు ట్రూ ఉంటే ఫాల్స్ రాయాలి, ఫాల్స్ ఉంటే ట్రూ రాయాలి అన్నప్పుడు మనం నాట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఇవి లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం ప్రతిసారి కండిషన్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ కండిషన్ని రాయడం కోసం యూజ్ చేసే వాటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. వీటిలో గ్రేటర్ దాన్, లెస్ దాన్, డబల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు ఇవన్నీ ఉంటాయి కదా. మనం కండిషన్ రాయడం కోసం అంటే 1 ఈక్వల్స్ టు 1 అన్నాం అనుకో, ఆ కండిషన్ ట్రూ, అప్పుడు మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. అదే 1 నాట్ ఈక్వల్స్ టు 1 అన్నాం అనుకో, అది ఫాల్స్ కదా, అప్పుడు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్ విల్ రైట్ ఓన్లీ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇంత సింపుల్ రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్ అంటే. ఇంకా ఈ ఆపరేటర్స్ మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.